60,000 మంది పిల్లల్ని చదివిస్తున్నాను. 3,000 మంది పేదవాళ్ళకి ఇళ్లు కట్టించిచ్చాను. ఎవ్రీడే మా చర్చ్లో 2,000 మంది పేదవాళ్ళ కడుపు నింపుతున్నాను. ఇలాంటివేవి మీకు మీలాంటి ఛానల్స్కు కనిపించవు, వినిపించవు. మాథ్యూస్, మేము ఎవరికైనా సాయం చేసావా? నీ జీవితంలో కనీసం ఒక్క ఆకలైనా తీర్చావా? కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదని మా అమ్మ చెప్పింది పాస్టర్. మాథ్యూస్, నువ్వు కూడా సూక్తులు చెప్తున్నావు. సూక్తుల గురించి మాట్లాడాలంటే పాస్టర్ మీ మీద ఓ ఆరోపణ ఉంది. అది మీ ఆధ్యాత్మిక సూక్తుల గురించి. ఈ పాస్టర్ జోషువా లాంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఆధ్యాత్మిక సూక్తుల అర్థాన్నే మార్చేస్తున్నారు. ఆయన డొనేషన్స్ కోసం పెట్టిన పథకం, అందుకు ఆయన చెప్పిన సూక్తి దీనికి ప్రధాన ఉదాహరణ. 500 డొనేషన్ ఇస్తే దేవుడు మనకి 1000 రూపాయలు వెనక్కిస్తాడు. ఇదేమన్నా జోదమా? ఇంతకుముందు ఎవరన్నా అనారోగ్యం పాలైతే హాస్పిటల్కి వెళ్ళేవాడు, మరి ఇప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు. మిరాకిల్స్. పైల్స్, సోరియాసిస్ నుండి ట్యూమర్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన రోగాల వరకు అంతుపట్టని విధంగా మీరెలా నయం చేస్తున్నారు పాస్టర్? నేను కాదు స్వస్థత చేకూర్చేది, ఆ దేవుడు. అందుకే ఈ క్వశ్చన్ నన్ను అడగకూడదు. దేవుణ్ణి ఇంటర్వ్యూకి పిలవలేనుగా పాస్టర్. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? ఇది నా టీవీ షో, ఇక్కడ నేను కదా క్వశ్చన్స్ అడగాలి. సో నువ్వు దేవుణ్ణి నమ్మవు. అదే మన ఇద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసం. నేనేం మాట్లాడినా దానిలో తప్పులు లెక్కించాలనే ఉద్దేశంతోనే నువ్వు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ కన్విన్స్ యూ. ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు కన్విన్స్ యూ. నో 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 పాస్టర్, మీరు నన్ను కన్విన్స్ చేయగలరు. ఎలా? మీరు ఇక్కడ అద్భుతాన్ని సృష్టించండి, అందరూ చూసేలా నేను కన్విన్స్ అవుతాను. అద్భుతాలను సృష్టించలేం, సంభవిస్తాయి. సంభవించేలా చేయండి. ఇక్కడ అద్భుతం సంభవించాలి పాస్టర్. పాస్టర్ ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నారు. విశ్వాసం లేని వాళ్లకు, విమర్శకులకు గట్టి సమాధానం పాస్టర్ జోషువా చేస్తున్న ఈ లైవ్ మిరాకిల్ ఫస్ట్ టైం 1-to-1 షోలో. మాథ్యూస్, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. ఎందుకు పాస్టర్? నువ్వు నన్ను కాదు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణే క్వశ్చన్ చేస్తున్నావు. ఓకే. పరలోకమునందున్న ఓ ప్రభువా, మీ అద్భుతమైన మహిమను చూపించండి. నువ్వు చాలా చురుకైన టీవీ జర్నలిస్ట్వి మాథ్యూస్. తెలుసు. యు ఆర్ అన్ ఎనర్జెటిక్ అండ్ అ బ్రేవ్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ పాస్టర్. నేను వచ్చినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. అవును. ఆరోగ్యవంతమైన శరీరం దేవుడు నీకు ఇచ్చిన వరం. చెమట్లు పడుతున్నాయి మాథ్యూస్. తల తిరుగుతోందా మాథ్యూస్? మాథ్యూస్, తల తిరుగుతోందా? మాథ్యూస్, ఒకసారి లేచి నిలబడగలరా? పాస్టర్, Oh Jesus, please forgive him, Lord. యేసయ్యా, దయచేసి ఈ బిడ్డను క్షమించు. లూకోస్ 4వ అధ్యాయం 12వ వాక్యం. దేవుణ్ణి నువ్వు పరీక్షించకూడదు. అర్థమైందా? ఇప్పుడే అందిన వార్త. గ్లోరియస్ చర్చ్ పాస్టర్ జోషువా కాల్టన్ గారిని ఈరోజు ఇంటర్వ్యూ చేస్తూ మెట్రో న్యూస్ యాంకర్ మాథ్యూస్ వర్గీస్ కుప్పకూలారు. 1-to-1 షోలో భాగంగా ఇంటర్వ్యూని లైవ్ టెలికాస్ట్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. పాస్టర్ ని మిరాకిల్ వర్క్స్ గురించి ప్రశ్నిస్తుండగా యాంకర్ మాథ్యూస్ వర్గీస్ అన్కాన్షియస్ లోకి వెళ్లారు.
అనుభవమే గొప్ప గురువని మెట్రో న్యూస్ యాంకర్ మాథ్యూస్ వర్గీస్ లైవ్ లో అందరికీ తెలియజేశారు. ఏదేమైనా ఈ రోజు మాథ్యూస్ స్పృహ కోల్పోయి మళ్ళీ స్పృహలోకి వచ్చారు. అయ్యో మాథ్యూస్, అయినా నీకెందుకు ఈ గతి పట్టింది అసలు? We operate in the shadows. Our operations and investments are not meant to be discussed on a television channel. What the heck was he thinking? Well, you decide everything, is it? సెక్యులర్ ఛానల్ అయితే మనకి ఎక్కువ పబ్లిసిటీ వస్తుందని. మనకు కాదు, నీకు. అద్భుత శక్తి అబద్ధం. లైవ్ షోలో పాస్టర్ జోషువా కాల్టన్ చూపించిన అద్భుత శక్తి అబద్ధం. యాంకర్ మాథ్యూస్ స్పృహ కోల్పోవడానికి కారణం రక్త ప్రవాహాన్ని తగ్గించే డ్రగ్ ని అతని శరీరంలోకి ఇంజెక్ట్ చేయడమే. పూర్తి వివరాల కోసం రిపోర్టర్ శాలిని మెడికల్ ట్రస్ట్ హాస్పిటల్ నుండి లైవ్ లో ఉన్నారు. షరీఫ్ మాథ్యూస్ వర్గీస్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చింది. రక్తంలో ఫ్యూరోసైమైడ్ అనే ఒక కెమికల్ తాలూకు అవశేషాలు ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బ్రేక్ టైంలో మాథ్యూస్ తాగిన జ్యూసులో పథకం ప్రకారం ఎవరో ఈ కెమికల్ ని కలిపినట్టుగా నగర పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఛానల్ క్యాంటీన్ లో సర్వర్ గా పనిచేస్తున్న పాల్ అనే వ్యక్తి కోసం పోలీసులు పలు చోట్ల గాలిస్తున్నారు. నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన ఈ పాల్ అనే వ్యక్తి ఆచూకీని పోలీసులు ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. ఈ కేసును అనుసరించి గ్లోరియస్ చర్చ్ యాక్టివిటీస్ మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని యాక్షన్ కౌన్సిల్ ఆదేశించింది. రెండే రెండు రకాల మనుషులు ఉన్నారు ఈ భూమి మీద. There are masters and there are slaves. వాళ్ళలో నువ్వే రకం, నీకే కన్ఫ్యూజన్ లేదు కదా. అన్నీ వదిలేసి ఎలా వచ్చి అలా పోరా. Slaves obey their earthly masters with respect and fear. I don't fear anybody. వాట్ ఎ కిల్లర్ బ్లో మ్యాన్. వాడి బ్రెయిన్ టెంపర్ లోబ్లోని సెన్సిటివ్ ఏరియాలో గాయమైంది. కనీసం 24 hours గడిస్తే గానీ వాడి విషయంలో ఏం చెప్పలేం. ఆ క్యాథరిన్ షెడ్యూల్లో చిన్న చేంజ్. 15th చేయాల్సిన ప్రోగ్రామ్ 2 weeks పోస్ట్ పోన్ అయింది. పాస్టర్ అనుకోకుండా లండన్ వెళ్ళిపోయారు. లేదు 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 ఓకే ఓకే ఓకే. సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉంది. నా ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ఎనీ మెడికేషన్. ఐ థింక్ హీ ఈజ్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. నీకు 2 choices ఉన్నాయి. ఒకటి, ఇక్కడ జరిగిన మీటింగ్, మనం మాట్లాడుకున్న విషయాలన్నీ మర్చిపోయి వెళ్ళిపోవడం. రెండో చాయిస్కి ఒక్కటే కండిషన్, నువ్వు వెనక్కి వెళ్ళే ఛాన్సే ఉండదు.
నేను వెనక్కి వెళ్ళను సార్. గుడ్. పాస్టర్ చనిపోయిన విషయం పబ్లిక్లోకి వెళ్లకుండా చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. బయట కొంతమంది మీడియా పీపుల్ ఉన్నారు, వాళ్ళకి న్యూస్ లీక్ అవుద్దేమోనని టెన్షన్. పాస్టర్ దేవుని ప్రార్థనలో నిమగ్నమై ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పరలోకం తీసుకెళ్లాడు. న్యూస్ బయటికి రావాల్సింది ఇలాగా. పాస్టర్ జోషువా ఇప్పటి నుండి సెయింట్ జోషువా అయిపోతాడు. బాడీని తీసుకెళ్లడానికి రేపు ఉదయం మన వాళ్ళు అంబులెన్స్లో వస్తారు. అదే కారిడర్లో డెడ్ ఎండ్కి వచ్చి రైట్ తీసుకోండి. చరణ్, అక్కడే వెయిట్ చేయండి. ఒక చిన్న ప్రాబ్లం, నేను కాల్ చేసి చెప్పాకరండి. ఎస్ డెబీ. Sir, please come down to the ICU.